విశాఖపట్నంలో కాఫీలో విషం కలిపి యజమానిని హత్య చేయడానికి ప్రయత్నించిన పరవుడు ఈ ప్రపంచమంతా విషపూరితం అయిపోయింది. ఊడల మరిలా చుట్టా బిడ్రా తరుచుకుని తెచ్చా కదరా. అయ్యగారు ఇప్పుడు ఇదే ప్యాషన్ అయ్యగారు. నీ బొద్ద ఫ్యాషన్ అయినా కాఫీ నీకే రాకరా. నీకయ్యగారు మరి జేపీ మొహంలో చూస్తూ ఉంటావే. కాఫీలో పచ్చదార కలిపారా లేకపోతే నిప్పులు కలిపారా? ఇలా కాలిపోతుంది. విశాఖపట్నంలో కాఫీలో విషం కలిపి యజమానిని హత్య చేయడానికి ప్రయత్నించిన పరవాడు గొప్ప తీసి నన్ను తప్పేయడానికి ఇందులో విషగారి కలపలేదు కదా. ఏంటో బాబు, నేనేం జోక్ చేయలేదు, సీరియస్ గా అడిగారు. 3 నెలల నుంచి జీతమే సరిగ్గా ఇవ్వట్లేదు. విషం కొనడానికి నాతో డబ్బు లేకటివి. అయినా మీ మీద విషప్రయోగము అమ్మగారు చేస్తారు కానీ నేనెందుకు చేస్తాను? సర్లే, ఇంతకీ మా బండది అదే అమ్మగారు ఏం చేస్తున్నారా? రవ్వ లేకుండా ఉప్మా ఎలా చేయాలి, పిండి లేకుండా దోశ ఎలా వేయాలి, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంది. దాని మొహం అవన్నీ లేకుండా టిఫిన్స్ ఎలా తయారు చేస్తుంది రాజీ. ఏ పాలు లేకుండా కాఫీ తయారు చేయలేదా? ఇది కూడా అలానే. అంటే ఈ కాఫీలో పాలు కలపలేదా? ఇందాక నేను తాగినప్పుడు లేదండి. చిచ్చి, పాలు లేకుండా కాఫీ కలపడం ఎట్రా? రాను రాను తిరిగి చాదస్తం ఎక్కువైపోయింది. అదే చాదస్తం అన్నారు, పీసినతనం అంటారు. అవునవునా, ఇది రాను రాను కోటా శ్రీనివాసరావు చెల్లెలా తయారవుతుందిరా. ఏంటో అంటున్నారు? అబ్బాయి ఏం లేదు, నేను జిలేబీ ఏదో మాట్లాడుకుంటావులే. సరే గాని కాఫీ ఎలా ఉంది? అబ్బా అది అడిగేది మిమ్మల్ని అండి. అంటే అది చెప్పవేంట్రా సత్తిగా? ఏం లేదు, కాఫీ బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఆ మొక్కేదో ముందుగా చెప్పొచ్చు కదా. మీకోసం ఉప్మా రెడీ చేస్తున్నా. నాకే బతుకొద్దు. జాగ్రత్త అయ్యగారు, ఆ ఉప్మాలో రవ్వు ఉండదు. మరేముంటుందిరా? నాకేం తెలుసండి, సస్పెన్స్. ఈ కాఫీ ఎంత దరిద్రంగా ఉంటే ఇంకా ఉప్మా ఇంకెంత చండాలంగా ఉంటుందో. అబ్బబ్బబ్బా, పొద్దు పొద్దున ఏంటి మీ కాకోలా? ఇదిగో చూసారా, కాకి అంటుంది. ఆ ఉప్మా తిని మీరు గానపోతే మీ పిండని ఏ కాకి కూడా ముట్టదు. ఏంటి నన్నే నోర్మయ్య అంటారా? ఎంత గుండె ధైర్యం, ఎంత కండకావరం మీకు? అబ్బా కండం, మీకు దండం. నేను అన్నది ఎందుకు కాదు, ఇదిగో ఈ జిలేబీ గాడి. అది బతికిపోయారు, లేదంటేనా చచ్చూరుకునేవారు. ఆ ఉప్మా తిన్నాక ఎలాగో సచ్చూరుకుంటారు లేండి. ఏంట్రా అన్నా? ఏం లేదమ్మగారు, చూస్తున్నా, అన్నీ చూస్తున్నా. ఈ మధ్య నీకు పాకం బాగా ఎక్కువైందిరా జిలేబీ. పనోడు లాగుండు. అలాగే అమ్మగారు. నీకు చెప్పరేంటండి వాడికి? అమ్మమ్మా, నువ్వు చెప్పావు కదే, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? అమ్మో అమ్మో, మళ్ళీ చెప్తే మీ నోరేమన్నా అరిగిపోతుందా, కరిగిపోతుందా, కొబ్బరి చిప్పల మురిగిపోతుందా? ఆ దిక్కుమాల పోలికలు ఏంటి? సరే నేను చెప్తాను. నేను అడుక్కున్నాక చెప్పాల్సిన పనేం లేదు. అది తినండి ముందు. నువ్వేంట్రా అలా ఖాళీగా నిలబడ్డా? ఆ గుడ్డందుకొని టీవీ దుడుపో. అలాగే అమ్మగారు. ఏంటండి పోలీసు దొంగని చూసినట్టు చూస్తున్నారు? ఉప్మా తినరే? అంటే ఉప్మా అంటారా? ఉప్మా కాక మరేంటి? పాలు పోస్తులు లాంటి మైదా పిండిలో ఉంది కదా. ఏంట్రా ఒళ్ళు ఎలా ఉందేంటి? పగలబడి మరి నవ్వుతున్నావు, పళ్ళు రాలుతాయి వెదవా అనుకున్నావు. ఇదిగో గుండు, నీకు దండం, ఎందుకే అనవసరంగా తిడతావు? పనోడు వెటకారంగా నవ్వితే తిట్టక పద్మశ్రీ అవార్డు ఇవ్వాలా ఏంటి? అయినా మీరేంటండి బంగారం లాంటి ఉప్మాను పట్టుకొని పోస్టర్ మైదా పిండి అంటారు? మీ మతి ఏమైనా భ్రమించిందా ఏంటి? అది కాదే కొండ, పాలు లేకుండా కాఫీ తాగడానికి, రవ్వ లేకుండా ఉప్మా తినడానికి మనం ఏమైనా కటిక పేద వాళ్ళమా చెప్పు? అలాగని మీదేమన్నా రాజవంశమా? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. కటిక పేద వాళ్ళం కాకూడదనే ఈ ప్రయోగాలన్నీ. ముందు ప్రయోగాలన్నీ ఎలకల మీద చేయండి అమ్మగారు. ఇలా డైరెక్ట్ గా మా అయ్యగారి మీద చేస్తే ఎలాగా? నువ్వు నోరు మీద దిక్కుమాలిన పీనుగా పెద్ద అన్ని తెలిసిన మేధాల నీతి సూక్తులు చెప్తున్నావే. నాకు అన్ని తెలుసు, మీరు ఇంకా అలా చూస్తున్నారేంటండి? తినండి. అమ్మయ్యా, చక్క
చక్కగా కాఫీ తాగేమో, కడుపు నిండా ఉప్మా తిన్నాము. ఇక మధ్యాహ్నానికి భోజనం తినాల్సిన అవసరమే లేదు. ఏమండి, అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయండి, వాడి పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి. కొత్తగా మాట్లాడేదే ఉంది. వాడు నా చెల్లి కూతురే పెళ్లి చేసుకుంటాడు. తోటకూర కరెక్టే కాదు. మీ చెల్లి కూతురుని ఏం చేస్తాడు? వాడు మా అన్న కూతురునే చేసుకుంటాడు. ప్రసాద్, ప్రమీల అని వాళ్ళ పేరు ఎప్పుడో కలిపి పెట్టేశాను. ఆ పేర్లు కలిసిపోతే పెళ్లిళ్ళు అయిపోతాయా? ఖచ్చితంగా అవుతుంది. అది నేను బలంగా నమ్ముతాను. అందుకే వాళ్ళ పేర్లు కలిపి పెట్టా. అయినా మా అన్నయ్య కూతురిని చేసుకుంటే 60 సవర్ల బంగారం, 12 ఎకరాల పొలం, ఇల్లు, కారు, గట్రా అంటూ ఏవేవో పెడతారు. అదే మీ చెల్లెలి కూతురు చేసుకుంటే ఏం పెడుతుంది? వాళ్ళకే తినటానికి గతి లేదు. అది కాదే, నేను మా చెల్లికి మాట ఇచ్చాను. ఆ మాట ఎత్తుకెళ్ళి గోరట్లో కలపండి. అయినా అంతా మీ ఇష్టమేనా? మాట ఇచ్చే ముందు నన్ను ఒక్కసారి అడగద్దు. ఆ పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి, తెలుసా నీకు? నా కొడుకు పెళ్లిని నేనే నిర్ణయిస్తాను. స్వర్గం నరకం అంటూ ఊకదంపుడు మాటలు మాట్లాడకండి. ముందు వారికి ఫోన్ చేయండి. అలాగే అలాగే అలాగే. అబ్బా ఫోన్ ఎత్తట్లేదే. ఒక్కసారి ఎత్తితే వాడు నా కొడుకు ఎందుకు అవుతాడు? 4 సార్లు చేయండి. అబ్బా మరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదే. ఎత్తకపోతే ఎత్తకపోయాడులేండి. వాడేమన్నా మీలాగా ఖాళీ కూర్చొని తింటున్నాడా? ఏంటి? వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఏ పనిలో ఉన్నాడో ఏమో, పగలనక రాత్రనక ఒకటే కష్టపడుతున్నాడు. ఒళ్ళు దాచుకోడు నా బిడ్డ. అమ్మగారు, నేను కూడా ఒళ్ళు దాచుకోకుండా బాబు కంటే ఎక్కువ కష్టపడుతున్నాను అమ్మగారు. నీకు నా కొడుకుతో పోలికెట్రా దిక్కుమాలోడా? నీకు నా కొడుక్కి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. అబ్బా అయినా పనోడితో ఎదకే. మీరు నోరు పోయండి. ఎందుకు నా ఎడమకన్నా అదురుతుంది అమ్మగారు. అయితే నన్నేం చేయమంటావురా? ఆ కన్ను చేతిలో పెట్టుకుంటావు ఏంటి? అబ్బాయి గారి పెళ్లికి సంబంధించి నా మనసు ఏదో కీడు చెక్కిస్తుందండి. నోర్మై సగం గాలిన పీనుగా. నా కొడుకు పెళ్లి విషయంలో నువ్వు కీడు శంకించడం ఏంట్రా? పెళ్లి విషయంలో నా కొడుకు నా మాట జబదాటడు. నేను ఏది చెబితే అది, నేను ఎంత చెబితే అంత. నేను గీసిన గీత దాటడు నా కొడుకు. వాడు మా అన్న కూతురునే పెళ్లి చేసుకుంటాడు. అలా మిడుగుడ్లేసుకొని గుడ్ల గుబ్బలా చూస్తావేంట్రా? వెళ్ళి డోర్ది. అమ్మగారు, ఏమైందిరా? వచ్చింది పాలోడో గ్యాసోడో కాదండి, పేపర్ ఆడు. అబ్బా దానికి అంత గట్టిగా చెప్పాలట్రా. కొంచెం ఉంటే నాకు గుడ్డ అయిపోయేది. అబ్బా మీరు ఊరుకోండి. డబ్బులు లేడు, వచ్చేవారా రమ్మని చెప్పు. మీరు ప్రతి వారం ఇలాగే చెప్తున్నారు. ప్రతి వారం అంటే నేనేదో 10 వారాల నుంచి చెప్తున్నానా? ఏదో 7-8 వారాల నుంచి చెప్తున్నాను. ఇలాగైతే నేను పేపర్ ఆపేస్తా. మరి ఆ పంచే దరిద్రం వదిలిపోద్ది. నువ్వు ఆ పని మాత్రం చేయకురాయి. పేపర్ చదవకపోతే నాకు ఏదోలాగా అయిపోతుంది. వచ్చేవారం డబ్బులు ఇస్తాను, వెళ్ళరా. అలాగేనండి. వచ్చే వారం ఇస్తారా? ఏది నన్ను కాదని ఎలా ఇస్తారా? ఇవ్వండి. అమ్మగారు, ఈసారి ఎవరొచ్చి చచ్చారా? కరెంటు వాడా, కిరాణా వాడా? వాళ్ళిద్దరూ కాదండి. మరి ఎవర్రా? అది అది అబ్బా తొందరగా చెప్పేసావరా. టెన్షన్ లో నేను చచ్చిపోయాను ఉన్నాను. ఇది నేను చెప్పాల్సిన విషయం కాదు, మీరే వచ్చి చూడాల్సిన విషయం. ఓరి నీ పిండాకుడు ఫ్రిడ్జ్ లో పెట్ట. ఎందుకు అలా మమ్మల్ని టెన్షన్ పెట్టి చంపుతున్నావు? ఎవరు వచ్చి చచ్చారు? ఏమండి? ఏమంటే ఏమిటే నువ్వు కదా కుమారి కట్ట తప్పు. ఏరా ప్రసాద్, నేను చూస్తున్నదంతా నిజమేనా? ఏమిట్రా ఇదంతా? ఎవర్రా ఈ పిల్ల? అమ్మో 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 చెప్పరే. అమ్మ నేను చెప్పేది. నువ్వు ఇంకా వాడు చెప్పేది ఏంటండి? అలా తుమ్మ చెట్టు ముద్దలుగా గమ్ము నిలబడుంటారే. అది వాడేదో చెప్తున్నాడు కదా, ముందు వాడిని చెప్పని. అయ్యో నా కర్మ, ఇంకా వాడు చెప్పేది ఏంటండి? మన కొంపను ఎప్పుడో గోదావరిలో ముంచేశాడు. ఎవరితో దారిని పోయే దానమ్మని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం మీ మట్టి పట్టి అర్థం కావట్లేదే. ఏ అత్త, దారిన పోయే దానమ్మేంది? శక్కుంతల నాతో పెట్టుకున్నావు అంటే తడిపోచ్చమ్మ గుడే. అమ్మో అమ్మో చూసారా? ఇంకా ఇంట్లోకి అడిగే పెట్ట
చూసి మాట్లాడు. రెస్పెక్ట్ అనేది ఇచ్చి తీసుకోవాలి. నేను గిట్లా నీకు రివర్స్ మాట్లాడిందనుకో గిలగిల కొట్టుకొని చేస్తావు. ఇజ్జత్ అంతా బర్బాద్ అవుతుంది. నాతోటి ఇజ్జత్ పైలంగుండు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నా కళలన్నీ కాటులా కలిసిపోయాయి. మీరేం మాట్లాడలేంటండి? మాట్లాడతా. ఒరే ప్రసాద్, ఏంట్రా ఇదంతా? ఎవర్రా ఈ అమ్మాయి? ఇదంతా నిజమేరా? నోరు తెలిసి మాట్లాడరా. అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల నేను శకుంతలను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. గొప్ప మనసు చేసుకొని మమ్మల్ని దీవించండి. నేను చచ్చినా దీవించను. ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలిపెట్టావా? ఎక్స్క్యూజ్ మీ అత్త, ఇంత గ్యాప్ ఇచ్చినా కదా అని ఎగిరెగిరి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. పెళ్లి చేసుకుంది ఇడిచిపెట్టనీకి కాదు, కలిసి బతకనీకి. జర ముందు నువ్వు ఆరతిస్తే ఇంట్లోకి వస్తాం. ఇవ్వకపోతే బయటికి వెళ్తారా? నీకంత సీన్ లేదు. నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా బరాబర్ లోపలికి వస్తాం. ఎలా వస్తావే? నా కంటల్లో ప్రాణం ఉండగా నిన్ను లోపలికి రానివ్వను. ఓ గట్లనా? పోలీసులకు ఫోన్ చేస్తా ఉండు. వాళ్ళు వచ్చి మమ్మల్ని లోపలికి పంపిస్తారు. మిమ్మల్ని తీసుకుపోయి లోపలేస్తారు. అంటే పోలీసులు అది ఎదుగులేమ్మా. వాళ్ళ ఇంటికి వస్తే మన పరమే పోతుంది. ముందు నువ్వు కొడుక లోపల పెట్టి వచ్చామా? ఏ ఎడం కాలు పెట్టొద్దా మామా? ఏ జర జరగత చూసిండ్రు కదా, నా కోలన అడ్డొస్తే ఒక్కొక్కరికి బల్బులు పేలిపోతాయి. మళ్ళా షెక్కు శకుంతల నాతో పెట్టుకుంటే షెక్కుతా మళ్ళా.